ప్రభాస్ గారితో సినిమా సార్. సాహో తర్వాత అంతకు మించి సినిమా సార్ ఇది. అంతకు మించి మీకు అర్థం అవ్వాలి. అదేంటి సార్ మీరు సాహోనే అన్నారా? ఓ బహుశా బాహుబలి అయి ఉంటుందిలే. స్టోరీ ఏంటి సార్? యాక్షనా ఫ్యాక్షన్ ఏమనుకుంటున్నారు? సార్ ముందు బడ్జెట్ మాట్లాడదాం సార్. మినిమం 300 కోట్లు పెడితే కానీ నేను సినిమా తీయలేను సార్. ప్రభాస్ గారు అంటే మినిమం 300 కోట్లు ఉండాలి. మరి అలానే విఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి సార్. క్లైమాక్స్ వచ్చేసి ఒక టైటానిక్ మాదిరి ప్లాన్ చేశాను సార్. ఓహో, అయితే ఉన్న 2 గాజులు అమ్ముకు దొబ్బాలన్నమాట. అయినా ఆ లాస్ట్లో టైటానిక్ అనేదో అన్న చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చెప్పమ్మా. ఎస్ సార్, విధికి విధాతకి విశ్వానికి వర్సెస్ లవ్ సార్. ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సార్. సినిమా స్టెప్ తర్వాత స్టెప్ ఏమైద్దా అని చెప్పి ఉంటుంది సార్. సార్ విధి విధాత మీరు చెప్తుంటే సార్ ఒక మురారి ఒక టైటానిక్ 2 కలిసినట్టుంది సార్. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, సాహో 3 గంటలు అంటే అది పెద్ద అయింది. సో మనం 2 అవర్స్లో ఫినిష్ చేద్దాం సార్ సినిమా, ఏమంటారు? ఓకే సార్, ఓకే. ఫస్ట్ షాట్లోనే మనం ప్రూవ్ చేస్తాం సార్. ఇప్పుడు కృష్ణరాజు గారు ఉంటారు, అలా కూర్చొని ఉంటారు. మనం బేసిక్గా ఏం ప్రూవ్ చేస్తామంటే పామిస్ట్రీ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు చేతిరేఖలు చూసి ఫ్యూచర్ చెప్పొచ్చు. సైన్స్ బ్యాకింగ్ కొంచెం ఉంది మన ఆస్ట్రాలజీకి, అది ఇది అని చెప్పి కొంచెం సైంటిఫిక్ బేస్ చేయడానికి ట్రై చేస్తాం సార్ ఇక్కడ. ఎస్ సార్ ఇప్పుడు ఈ వాస్తు ఇవన్నీ కొంచెం సైన్స్ ఉంది, ఆస్ట్రాలజీ అని నమ్ముతాను నేను కూడా. సో ఇదంతా బాగుంది సార్. ఇప్పుడు హీరో ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారు మీరు? సార్ హీరో ఎంట్రీ వచ్చేసి సార్, హీరో పెద్ద పామిస్ట్ సార్, పామిస్ట్. సో అలా ఇందిరాగాంధీ హ్యాండ్ రీడ్ చేయడం కోసం వెళ్తాడు సార్. ఇందిరాగాంధీ హ్యాండ్ రీడ్ చేస్తూ ఇటు నామం పెడతాడు సార్. ఇప్పుడు హీరో స్ట్రాటజీ ఏంటంటే చేయి చూస్తాడు, ఇటు నామం పెడతాడు, నామం పెట్టి ఇటు కళ్ళలో సినిమాలు కనపడతాయి సార్. కళ్ళల్లో సినిమాల ఫ్యూచర్లో ఏంటంటే ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తాడు సార్ ఇందిరాగాంధీ. అది ప్రెడిక్ట్ చేస్తాడు సార్ హీరో ముందే. సార్ నమ్మకం ఉందన్న సార్, నమ్మకం ఉందని చెప్పి నామాలు పెట్టిస్తారు ఏంది సార్ హీరోతోటి? ఆ నామాలు పెట్టుడు ఏంది? ఇట్లా చెయ్యి చూస్తే కళ్ళల్లో ఫ్యూచర్ సినిమా కనిపించినట్టు ఫ్యూచర్ అంతా కనిపించడం ఏంది సార్? కరెంట్ సార్ కట్టు పన్న హీరో ఫారెన్ వచ్చేస్తాడు సార్. హీరో ఫారెన్లో ఉన్న స్కిల్స్ అన్ని చూపిద్దాం సార్. హార్స్ రైడింగ్, స్నో బోర్డింగ్, మ్యాజిక్, అట్లాగే ఇట్లా పావురాలు ఎగరేయడం అంటే మంచోడు అని, అలాగే పేదోళ్ళకి డబ్బులు ఇవ్వడాలు, ఇట్లాంటి అన్ని కవర్ చేద్దాం సార్ ఒక్క సాంగ్లో. సంచారి అని చెప్పి ఇంకా ఏమేం చేయొచ్చు అన్ని చెప్పిద్దాం సార్ ప్రభాస్ గారితో. చెప్పండి సార్, చెప్పండి. ఇంకా హీరోకున్న కళలన్నీ మీరే తయారు చేసి చూపించండి సార్. కళలేమో వాళ్ళకి, పుల్స్కారేదేమో నాకు. అంతే సార్. హీరో పెద్ద ప్లేబాయ్ అంటే మామూలు ప్లేబాయ్ కాదనమాట. అంటే ఫ్లర్టేషన్షిప్ అంటే లవ్ గివ్వు ఉండదు, జస్ట్ జివ్వు అండ్ లీవు అంతే అనమాట. ఇప్పుడు ఇదే గ్యాప్లో హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి? హీరోయిన్ ఏమో రోజు ట్రైన్లో వెళ్తుంది అనమాట. ఆ ట్రైన్లో తింగరదు అనమాట. బేసిక్గా తన కాన్సెప్ట్ ఏంటి అంటే నా బరువు మోయగలుగుతావా అని చెప్పి అలా చున్నీ సిరేస్తుంది. అలా ట్రైన్ బయటికి దేకి ఇలా చూస్తూ ఉంటుంది అనమాట. అది సార్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్. అదేంటి సార్ హీరోయిన్ పెద్ద తింగరదారిలాగా ఉంది. అయినా మీరు ఈ సీన్ చెప్తుంటే నాకు వ్యూలో మంచి బ్యూటిఫుల్ సీన్ ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది సార్. నెక్స్ట్ ఏంటి సార్? టైం వచ్చినప్పుడు అన్నీ అర్థమవుతాయి సార్ మీకు. ఇప్పుడు బేసిక్గా మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే హీరోయిన్ పేరు ప్రేరణ, హీరోయిన్ ఒక డాక్టర్. ఇదే కాకుండా కని విని ఎరగని వర్స్ట్ కామెడీ సీన్లు కొన్ని పెడతాం ఇక్కడ. ఎందుకు పెడుతున్నామో తెలియదు కానీ పెడతాం సార్. క్రింజ్ కామెడీ. అంతే కదా సార్. ఇప్పుడు క్రింజ్ కామెడీ లేకపోతే ఎట్టా సార్ సినిమాలు? మన సినిమాలు ఎట్టా ఆడితే క్రింజ్ కామెడీ, సినిమాకారు పాటలు ఇవన్నీ లేకపోతే అమ్మో సినిమాలు నడవు సార్. ఇప్పుడు మళ్ళీ కట్టుపన్నా సార్. హీరో మళ్ళీ వస్తాడనమాట ఇటలీకి. ఇటలీలో బేసిక్గా వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ మమ్మీ ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు. సో కట్టుపన్న హీరోకి ఫ్రెండ్ ఉంటాడు, హీరోకి మమ్మీ ఉంటుంది. మమ్మీ వచ్చేసి డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్. ఇదే కాకుండా హీరో దగ్గర బుక్ ఉంటుంది సార్. హీరో ఎంత పెద్ద పామిస్ట్ అంటే ఓ బుక్లో సంవత్సరం పాటు ఏం జరిగిందో ముందే రాసి పెట్టుకుంటాడు సార్. ఆ బుక్ వెరీ టాప్ సీక్రెట్ సార్. సార్ ఇప్పుడు ఈ హీరో ఫ్రెండ్కి అలానే వాళ్ళ మమ్మీకి ఏమైనా ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్ ఉందా సార్? ఏమైనా రోల్ ఉందా సార్ సినిమాలో? అంటే ఆ క్యారెక్టర్స్ అన్ని జస్ట్ ఫిల్లర్స్ సార్. అంటే కుదిరితే క్రింజ్ చేయాలి, అది తప్ప వాళ్ళకి ఇంకో పని లేదు. అర్థమైంది సార్, అర్థమైంది. అలానే ఇప్పుడు హీరోకి మమ్మీ ఉంది కదా, మమ్మీ రోల్ ఏంటి? అరే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటో పెళ్లి చేసుకో, ఈ డైలాగ్ పెట్టాలి సార్. మనం పెట్టకపోతే క్రింజ్ దేవతలు మనకి క్షమించారు సార్. అదే కాకుండా ఇప్పుడు మరి హీరోయిన్ ఎప్పుడు కలుస్తున్నారు సార్? ఎస్ సార్, ఇప్పుడు కలుస్తారు సార్ హీరోయిన్. సేమ్ మన తింగర్ హీరోయిన్ తెలిసిందే కదా, ఏమనంటే ట్రైన్లోకి చున్నీ ఇస్తుంది, క్యాచ్ అని చెప్పి జంపేస్తుంది. అలానే ఇలా క్యాచ్ అని చెప్పి హీరోకి ఇస్తుంది. కానీ ఈ హీరోయిన్ కదా తింగరోడు కదా సార్. అలా లూప్ వేసుకొని హీరో కూడా దేకి ఇలా ఒకరినొకరు చూసుకుంటారు. హాయ్ హలో ఐ ఆమ్ హీరో, యువర్ హీరోయిన్ అని పరిచయం చేసుకుంటారు సార్. సార్ ఇద్దరికి ఏమైనా పిచ్చా సార్? పోతారు సార్ ఇటు చేస్తే? డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్ సార్. మీరు చెప్పేది వినండి. ఆర్యా ఫీల్ మై లవ్ ఇది. ఇప్పుడు అలానే హీరోని వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో ఏమో సెన్యోరితా అది ఇది అని చెప్పి ఇటాలియన్లో ఏదో అంటే మాట్లాడతారు. అది చూసేసి హీరోయిన్ కొంచెం ఇంప్రెస్ అవుద్ది. ఇదే కాకుండా ఇంకా ఫాలో అయ్యని ఫాలో అవుతాడు. ఇప్పుడు అప్పట్లో ఎస్ఎంఎస్లు మెసేజ్ లేవు కదా సార్, ఈ స్నాప్చాట్లని టిండర్లని. సో అప్పుడు ఏం చేస్తాడంటే హాసిని స్టైల్లో అద్దాల మీద ఊతాడు, మెసేజ్లు రాస్తూ ఉంటాడు సార్. అలా హీరోయిన్ కమ్యూనికేట్ చేసుకుంటారు. వెరీ స్వీట్ సీన్ సార్ అది. సార్ కాన్సెప్ట్ బాగుంది సార్. హాయ్ హలో అలా 2 డైలాగులు పెట్టి వదిలేస్తే బాగుంటుంది కదా సార్. ఈ ప్యాసేజ్లు రాయడం ఏంటి సార్? అది కూడా హాసినిలాగా. అయినా సార్ నాకు డౌట్ సార్, సినిమా టైటిల్ పడ్డప్పుడు మళ్ళీ ఇప్పుడు వీళ్ళిద్దరు కలవకూడదు కానీ కలిశారు, ఏమవబోదు అట్లా చూపిస్తున్నాం కదా సార్. వీళ్ళిద్దరు కలవకూడదని ఎక్కడ రాస్తుంది? అసలు ఎందుకు కలవకూడదు, ఎందుకు కలిశారు, అసలు ఏం జరుగుతుంది చెప్పండి సార్. కలవకూడని ఇద్దరు ఈరోజు కలిశారు,
సార్ మీరు క్వశ్చన్ అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్, అసలు డెలికేట్ మైండ్ నాది. ఇప్పుడు ఏం చెప్తాం అని కూడా మర్చిపోతాను మళ్ళీ. ఇప్పుడు చూసారు కదా, అలానే ఈ లవ్ స్టోరీని డెడికేట్ చేసుకుంటూ వీళ్ళు అసలు కలవకూడదు, కలవనోళ్ళు ఎలా కలిశారు అని చెప్పి ఎవరో వీరెవరో అని చెప్పి ఓ సాంగ్ వేస్తాం సార్. వీళ్ళు కలవకూడదు కానీ కలిసారు సార్. ఇట్స్ ఎ డెస్టినీ గేమ్ సార్. సార్ డ్రాయింగ్ పెడతారు, పాట పెడతారు, ఇద్దరు కలవద్దు అంటారు, మళ్ళీ ఈ రాతలే అని చెప్పి మంచి సాంగ్ పెడతారు, అంతా బాగానే ఉంది, ఎందుకు కలవకూడదు సార్? అసలు ఏమవుతుంది అంటే అది క్లైమాక్స్లో చెప్తా అన్ని క్లైమాక్స్లో చెప్తా. కట్టుపన్న ఇప్పుడు హీరోయిన్ సార్ ఓ మెడికల్ బాక్సెస్ ఉంటాయి, ఆ మెడికల్ బాక్సెస్ ఎక్కడికి వెళ్తుంటే ఆటోగ్రాఫ్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఇట్స్ బై మీ, సెంట్ బై మీ అని చెప్పి అట్లా ఆటోగ్రాఫ్ ఇచ్చి పంపిస్తే ఈ బాక్సులు చాలా ఇంపార్టెంట్. మన క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్ సార్, కానీ ఎక్స్ప్లెయిన్ అవుతాయి, అన్నీ అక్కడే కలుస్తాయి సార్. అది మీ ఆన్సరింగ్ టెక్నిక్లు, మీ లాజిక్కి మీరు ఇచ్చే సమాధానాలు, అదే కాకుండా ఈ కాంప్లెక్స్ ప్లాటు ఇవన్నీ చూస్తుంటే నాకు ఎందుకు తేడా కొడుతుంది సార్, ఎందుకు తేడా కొడుతుంది అంతే సార్. ఇప్పుడు మీ చెయ్యి చూపించండి నాకు. ఎందుకు సార్ నా చేయి చూడండి ఏం కనిపిస్తుంది సార్? ఈ రేఖలన్నీ చూస్తుంటే మీకు మార్చ్ 2022లో మీ ఫ్యూచరే మారిపోతుంది సార్. మీ సేవింగ్స్ అన్నీ మారిపోతాయి, మీ ఫైనాన్షియల్ స్టేటస్ నెక్స్ట్ లెవెల్ సార్ మారిపోతుంది. అంతే అంటారు సార్? ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నారు సార్. చెప్పండి సార్, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు హీరోని కలవడం కోసం వాళ్ళ గురుగారు వస్తారు. గురుగారు వచ్చేసి నేను బుక్ రాశాను, పామిస్ట్రీ 99% సైన్స్ అంటారు. హీరో లేదు 100%, మన గురుగారు 99 కాదు అవును కాదు అవును ఇట్లా బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతా ఉంటుంది. సో ఇది మెయిన్ కాన్ఫ్లిక్ట్ సార్. ఏంటంటే 99% 1%, అసలు మనిషి ఏమైనా చేయగలుగుతాడా, అసలు పట్టుదల ఉంటే ఏమైనా చేయొచ్చా, అది సార్ కాన్సెప్ట్. సార్ అసలు 99% అసలు క్రేజీ ఉంది సార్, అసలు ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంది, ఐఎమ్ ఫుల్లీ ఎంగేజ్ సార్. నెక్స్ట్ ఏంటో చెప్పండి సార్. ఇప్పుడు సార్ కట్టుపన్న హీరో రిచెస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తాడు సార్, ఆయన చేయి చదవడం కోసం. వెళ్ళి చేయి చూస్తాడు సార్, చేయి చూసి పొలిటీషియన్ అవుతాడా కాదా అని చెప్పి డిసైడ్ చేయాలన్నమాట. ఇట్లా చూస్తాడు, తెలిసి ఇంకా చూస్తాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, నామం పెడతాడు. ఇట్లా నామం పెడితే కళల సినిమా వస్తుంది. కళల సినిమా రాగానే తెలుస్తుంది ఈయన పొలిటీషియన్ అవ్వడు, బిజినెస్ మ్యానే అవుతాడు. సో వెళ్ళి వాళ్ళ డాడీకి చెప్పేస్తాడు. మన జగపతి బాబు గారు ఉంటారు కదా, వాళ్ళ డాడీకి ఫోన్ చేసి బాబు వాళ్ళ డాడీ మీకు రాదండి ఇంకా పొలిటీషియన్ అది ఇదని. దాంతో ఫోన్ పెట్టేశాక మనోడు హర్ట్ అవుతాడు జగపతి బాబు, ఆబ్వియస్లీ జనాల్ని పంపిస్తాడు. సో హీరో అట్లా చేజ్ ఉంటుంది. అట్లా చేజ్ అయిపోయినాక సడన్గా యాక్సిడెంట్ అయిపోతుంది సార్ హీరోకి. బస్సు వచ్చి హీరోని గుద్దేస్తుంది. కట్టుపన్న హీరో నడుచుకుంటూ అలా ఎమర్జెన్సీ వార్డుకి వెళ్తారు సార్. ఎమర్జెన్సీ వార్డుకి వెళ్ళి అసలు ఎమర్జెన్సీ వార్డులో ఎవరు రా అని చూస్తే మళ్ళీ డాక్టర్ ప్రేరణ, కలవకూడదు వీళ్ళు కానీ కలిశారు మళ్ళీ. సో ఇద్దరు అలా హగ్ పన్న ఒక కట్ సీన్ సార్. సార్ ఏంటి సార్ అది, బస్సు వచ్చి గుద్దితే నడుచుకుంటూ ఆయన హాస్పిటల్కి ఎమర్జెన్సీ వార్డుకి, అసలు ఎమర్జెన్సీ వార్డుకి వెళ్ళేవారు ఎవరైనా నడుచుకుంటూ వెళ్తారా? ఏం చెప్పండి. అంటే సార్ అది కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. అదే కాకుండా సార్ ఇప్పుడు టైం ఎంత అయింది అంటే సార్ ఒక 40 minutes అయింది సార్ స్టార్ట్ అయ్యి స్టోరీ. ఓ అంత టైం అయితే మాత్రం మనం గ్యారంటీగా మళ్ళీ ఒక క్రింజ్ కామెడీ సీన్ పెట్టాలి సార్. ఇప్పుడు హీరో రికవర్ అయినాక డెత్ను ప్రాక్టీస్ చేస్తా, 2 minutes డెత్ ఎట్లా ప్రాక్టీస్ చేస్తా అని చెప్పి క్రింజ్కి అమ్మమ్మ కూడా చేస్తాడు. దాని తర్వాత హీరోయిన్ దాని అమ్మమ్మ మొగుడు చేస్తుంది. వెళ్ళిపోయి నేను కూడా చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేస్తా అని చెప్పి యాక్టింగ్ చేస్తుంది సార్. అబ్బా సార్, క్రింజ్కి అమ్మ మొగుడు చేస్తున్నారు సార్ మీరైతే, అసలు మామూలుగా లేదు. ఇప్పుడు హీరో రికవర్ అయిపోయాడు కదా సార్. రికవర్ అయిపోయాక హీరోయిన్ దగ్గరికి డైరెక్ట్ చెప్పేస్తాడు మ్యాటర్, నువ్వు అంటే నాకు ఇష్టం, రేపురా ముద్దు పెడతా అంటాడు. అంతే సార్. ఇంకా హీరోయిన్ షాక్ అయిపోయి ఏం తీయడు అని చెప్పేసి నీకు కలవద్దు, వీడు వర్స్ట్ ఫెలో అనుకుంటుంది. వీడిని వద్దు అని చెప్పుకొని మెడికల్ క్యాంప్ అని చెప్పి 300 kilometers ట్రైన్లో వెళ్తుంది. అక్కడ కట్టుపన్న మన హీరో 300 kilometers డ్రైవ్ చేసుకుంటూ బైక్లో వర్షంలో వెళ్తాడు సార్. ఇంకా అంతే సార్. ఇంకేముంది సార్, హీరోయిన్ ఫ్లాటే కదా. అంతే కదా సార్. మరి ఇప్పుడు బండి ఉంది, పాప ఉంది, బండి ఎక్కింది, తర్వాత స్పీడ్ బ్రేకర్ వస్తుంది. అంటే ఇట్లా కూడా స్పీడ్ బ్రేకర్లు వేసేస్తాడు, బ్రేకు, టచింగ్, ఇంకా లవ్ సాంగ్ వచ్చేసి రాదేశం అని చెప్పి సాంగ్ వస్తుంది సార్. ఇంకిద్దరు లవ్లో పడిపోయారు సార్. సార్ ఆ బండి మోడలేదో చెప్పండి సార్. అమ్మ 300 కాదు 3000 kilometers పాపను పటాయించాలి. అయినా సార్ మీరు డెస్టినీ మమ్మీ డాడీ అని చెప్పి లవ్ స్టోరీ చెప్తారేంటి? వేర్ ఇస్ ద డెస్టినీయా? ఎస్ సార్ ఇప్పుడు వస్తున్నా. డెస్టినీ అంటే ఏంటో చూపిస్తా. డెస్టినీతో దేశాన్ని దున్నుతా. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే హీరో ట్రైన్లో ఉంటాడు సార్. అప్పుడు ఎవరో గుర్తుపడతారు, హే హీరో యువర్ బిగ్ పామిస్ట్ కదా, నా కూతురు పామిస్ట్ చూసి చెప్పు నువ్వు బ్యాడ్మింటన్ అదే ఏదో స్పోర్ట్స్ ప్లేయర్ అవుద్దా లేదా అని అడుగుతాడు. హీరో చేయి చూస్తాడు, చేయి చూసి నీకు స్పోర్ట్స్ వద్దు, చదివే ముద్దు అంటాడు. ఆ పిల్ల తింగర్ తిందు. ఇదే గ్యాప్లో వీడు చెప్తాడు కదా అని చెప్పి అందరు చేతులు చూపిస్తారు సార్, నా జుడు అని. హీరో అందరిది చూస్తాడు సార్ చెయ్యి. దాని తర్వాత ట్రైన్ నుంచి దిగిపోతాడు సార్. ఇవన్నీ మనతో కాని పని అని. దిగిపోయినాక వెలుగుతుంది సార్ హీరోకి. ఏంటంటే అమ్మ అందరి రేఖలు ఒకేసారి కట్ అవుతున్నాయి, అంటే ఈ ట్రైన్కి ఏదో యాక్సిడెంట్ అవ్వబోతుందని ప్రెడిక్షన్ చేసేసి పరిగెట్టుకుంటూ వెళ్ళి ట్రై చేస్తారు సార్ ఆపడానికి. పావం సార్, ఇంకా డెస్టినీని ఎవరు ఆపలేరు. ట్రైన్ పాపం కూలిపోద్ది, అందరు చచ్చిపోతారు సార్. సార్ మామూలుగా లేదు. ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ సార్. మంచిగా వెళ్తుంది స్టోరీ. నెక్స్ట్ చెప్పండి సార్ ఏమవుతుంది? ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్.
ఇప్పుడు సార్ కట్టుపన్న హీరోయిన్ ఒక రొమాంటిక్ లేక్లో సీనిక్ డ్రైవ్లో అలా వెళ్తూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ డౌట్ వస్తుంది, వీడి చేతులు బాగా చూస్తాడు, నా చేయి కూడా చూడు అని చెప్పి హీరో నా చేయి చూడు అంటాడు. అప్పుడు హీరో చేయి చూసి అబ్బా ఎంత అందంగా ఉందమ్మా నీ చెయ్యి అంటాడు సార్. సార్ మంచి ఫ్లోలో నరాలు కట్టేస్తున్నాయి సార్. ఏమైంది సార్, చేయిలో ఏం కనిపించింది సార్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఆ హీరో చేయి చూస్తాడు సార్, చేయి చూసి ప్రొడిక్షన్ అంతా చెప్పేస్తాడు, నీకు 6 feet మొగుడు వస్తాడు, 6 పిల్లలు వస్తారు, 6 months నీ డ్రీమ్ అంతా అయిపోద్ది, అది ఇదే సో స్టోరీ అంతా చెప్తాడు సార్. చెప్పినాక తర్వాత చూస్తే మన్మథ సినిమా స్టైల్లో హీరోయిన్ ముక్కు నుంచి బ్లడ్ కారిద్ది సార్. ఇంకా అంతే కట్టుపన్నా ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళిపోతారు సార్. ఏమైంది అందరూ ఇట్లా ప్యానిక్ అవుతుంటారు. అప్పుడు తెలుస్తుంది సార్ హీరోయిన్కి ఒక ట్యూమర్ ఉంది, హీరోయిన్ కొన్ని రోజుల్లో చచ్చిపోబోతుంది. సో అది అన్క్యూరబుల్ ట్యూమర్ సార్. కానీ హీరో ఏమో చూసిండు సార్ చెయ్యి. ఇదే కాకుండా హీరోయిన్కి ఫుల్ ఇంకా బూస్టప్ ఇస్తాడు, ఇంకా నేను ఎప్పటికీ తప్పుగా నేనే రైట్, నువ్వు బతుకుతో బతికి తీరుతో, నా ప్రెడిక్షన్ కరెక్ట్ అంటాడు సార్. సార్ నాకు అసలు ఎక్సైట్మెంట్ ఆగట్లేదు సార్. అసలు ఏంటి సార్, ఏం జరగబోతుంది అంటే ఇప్పుడు హీరో చేయి చూసాడు, హీరోయిన్ది కొంచెం అబద్ధం చెప్తున్నాడా, అంటే హీరోయిన్ చాలా బతికిన రోజైనా హ్యాపీగా బతకాలి అని చెప్పి అని అబద్ధం చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా, అసలు ఏం జరుగుతుంది సార్? ఇదేంటి సార్, అంజలి టైప్ సినిమానా, లేకపోతే ఓయ్ ఓయ్ అంటూ క్యాజువల్గా తిరిగేలో ఆ స్టోరీయా సార్? ఏంటి సార్ అసలు ఏం జరగబోతుంది? ఇప్పుడు సార్ హీరోయిజం ప్రూవ్ చేసుకోవడం కోసం హీరోయిన్ వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళి ప్రూవ్ చేస్తాడు, ఐఎమ్ ద బిగ్గెస్ట్ పామిస్ట్ ఇన్ ద హోల్ వరల్డ్, పామిస్ట్లో నన్ను మించిన ఎవరు లేడు, పాము చూసి అన్ని చెప్పేస్తా అది ఇది అని చెప్పి అన్ని చెప్తాడు. ఇంకా వాళ్ళ బాబాయ్ కూడా కన్విన్స్ అయిపోతాడు, ఓ వీడు చెప్పింది కరెక్టే, ఈ అమ్మాయి బతికిద్ది అని. ఇది తెలిసిన హీరోయిన్ ఇంకా సంబరాలు. ఇంకా అదే గ్యాప్లో హీరో మా ఇంటికి వచ్చే డిన్నర్ చేద్దాం అంటాడు. డిన్నర్ చేయడానికి హీరోయిన్ వస్తుంది సార్. వచ్చాక ఆ సీక్రెట్ ఫ్యూచర్ బుక్ ఉంది కదా సార్ హీరోది, అదా ఓపెన్ చేసి కొంచెం చదివిద్ది సార్. ఇట్లా హీరో కనిపెట్టేసి వెంటనే ఆయన జాకెట్ లోపల పెట్టుకుంటాడు సార్. పెట్టుకొని ఇంకా డిన్నర్ అయిపోయింది. డిన్నర్ అయిపోయాక ఇద్దరు ఒక సీనిక్గా కూర్చొని అట్లా బిల్డింగ్లన్నీ చూస్తూ ఉంటారు. చలి పుడుతుందంటే ఆ బుక్ ఉన్న జాకెట్ సార్ హీరోయిన్కి ఇస్తాడు. ఆ జాకెట్ వేసుకున్న హీరోయిన్ ఇంకా ప్రపోజ్ చేద్దాం అనే టైంలో మన హీరో యాజ్ యూజువల్ సేమ్ డైలాగ్ సార్, ఆమె ప్లే బాయ్, ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ ఫ్లర్టేషన్, ఇవన్నీ మనకు కుదరవమ్మ, టైం వేస్ట్ అవ్వాలి ఇవన్నీ అంటాడు. సో ఈ గ్యాప్లో ఇంకా హీరోయిన్ హర్ట్ సార్, ఇంకా బ్రేకప్ సార్. పావం సార్ హీరోయిన్. ఏం జరుగుతుంది సార్, ఇప్పుడు ఏం జరగబోతుంది సార్? ఇప్పుడు నా టాలెంట్ ఏంటి మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే ఆ హీరోయిన్ వెళ్ళిపోద్ది ఇంటికి. వెళ్ళిపోయాక సాడ్గా ఫీల్ అవుతా ఉంటే సడన్గా గుర్తుకొస్తుంది, ఓ షేట్ హీరో డైరీ ఇదే జాకెట్లో ఉంది, లెట్ మీ రీడ్ అని చెప్పి ఇంకా చదవడం మొదలు పెడతారు సార్. ఇదే గ్యాప్లో హీరో కూడా వాళ్ళ గురూజీ దగ్గరికి వెళ్తారు. గురూజీ కూడా ఇంకా అంటే ఇంకా చదువు నా చేయి చూడు అంటే ఇంకా చేయి చూసి ఇంకా గురూజీ కూడా ఓ ఫాక్ అని చెప్పి డిసైడ్ అవుతారు సార్. ఇద్దరికి సైమల్టేనియస్గా తెలిసేది ఏంటి అంటే హీరో కూడా చచ్చిపోబోతున్నాడు సార్. హీరో కూడా కొన్ని రోజుల్లో చచ్చిపోబోతున్నాడు. ఇది సార్ మ్యాటర్. ఈ మ్యాటర్ తెలిసాక అసలు ఆ హీరోయిన్ చదువుతూ ఉంటే ఆ డీటెయిల్ ఉంటుంది సార్ బుక్లో, అటెన్షన్ టు డీటెయిల్. ఇవాళ హీరోయిన్ కలిసిన, హీరోయిన్ ట్రైన్లో కలిసిన, అట్లా ట్రైన్ బొమ్మ ఉంటుంది, అంత డీటెయిల్గా రాసుకుంటాడు సార్ హీరో ఫ్యూచర్. ఎట్లా అంటే హీరోయిన్ పేరు ప్రేరణ, పిత్తితే వాసన వస్తుంది, ఇట్లాంటి ఇంత డీటెయిల్లో ఉంటుంది సార్ ఆ బుక్ విత్ పిక్చర్స్. సార్ నాకు లాజికల్లీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. హీరో పామిస్ట్కే పెద్ద పామిస్ట్ కదా సార్, అంటే ఏ రేంజ్లో పామిస్ట్ అంటే బుక్లో 1 year ముందు ఏం జరుగుతుందో రాసుకున్నారు. ఏ లెవెల్ ఆఫ్ డీటెయిల్లో రాసుకున్నారు? హీరోయిన్ పేరు ప్రేరణ, హీరోయిన్ని ట్రైన్లో కలుస్తున్నాయి ఇవాళ, బొమ్మలతో సహా. మళ్ళీ అదే కాకుండా హీరోయిన్తో నాకు ఇవాళ బ్రేకప్ అయిపోబోతుంది, ఈ లొకేషన్లో అయిపోబోతుంది, ఇంత డెప్త్లో డైరీలో రాశారు కదా సార్. ఇన్ని రాసిన హీరోకి హీరోయిన్కి ఆ కండిషన్ ఉందని తెలియదా సార్ ముందే? చెప్పండి. ఇదే కాకుండా నామాలు పెట్టి కళ్ళల సినిమా చూసి ఎమర్జెన్సీ చెప్తావు ఇందిరాగాంధీ అని చెప్పిన హీరోయిన్ ముక్కలు రక్తం కనిపించలేదా? అంటే సార్ అది డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్ సార్. మీరు క్వశ్చన్ అని అడుగుతున్నారు, మీరు కన్ఫ్యూజ్ చేయకండి నన్ను. ఇదే గ్యాప్లో హీరోయిన్కి గుడ్ న్యూస్ సార్. గుడ్ న్యూస్ వచ్చేసి అఫీషియల్గా తెలుస్తుంది, ఏదో క్యూర్ కనుక్కున్నారు తన ట్యూమర్కి, తన బతుకుద్ది అని. ఫుల్ హ్యాపీ సార్ హీరోయిన్, కానీ కొంచెం బాధగా ఉంటుంది, హీరో చచ్చిపోతుంది కదా మరి. ఇదే గ్యాప్లో వాళ్ళ గురూజీ కూడా చెప్తారు సార్ హీరోకి, అరే పామిస్ట్రీ అంటే 99% సైన్స్, 1% ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేశాన్ని దున్నేస్తారు, వాళ్ళు కావాలనుకుంది వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ చేతుల్లోనే ఉంది, అది ఇది అని చెప్పి కన్విన్స్ చేస్తుంటాడు సార్ హీరోని. అయినా సార్ మంచి గ్రిప్పింగ్ అయితే ఉంది సార్. ఇప్పుడు హీరో బతుకుతాడా, హీరోయిన్ బతుకుతారు, ఎవరు బతుకుతారో అర్థం కావట్లేదు. ఏం జరగబోతుంది సార్ చెప్పండి సార్. ఇప్పుడు చిన్న డైవర్షన్ సార్. బ్రేకప్ అయినాక కూడా హీరో హీరోయిన్ కలుద్దాం మరి లాస్ట్ టైం అని చెప్పి వెళ్తాడు సార్. వెళ్ళిపోయి ఒక హెయిర్ క్లిప్ ఉంటుంది సార్. ఆ హెయిర్ క్లిప్ గురించి ఒక 10-15 నిమిషాలు మనం ఇంకా డైలాగ్ మీద డైలాగ్ పెట్టి సాగు కొడతాం సార్. ఆ డైలాగ్ అయిపోయినాక హీరోయిన్ వస్తుంది, ఓ వా అప్రిషియేట్ ఇట్ అంటుంది. అదే హీరో వచ్చేసి 1 last డాన్స్ డజ్జనక జనారే చేద్దాం మనం అంటాడు. హీరోయిన్ ఓకే జజ్జనక జనారే చేద్దాం అంటుంది సార్. అమ్మా 3 తెప్పిస్తావు తీసేస్తావు. మంచిగా ఇన్వాల్వ్ అవుతా, లేకపోతే క్రింజ్ కామెడీ పెడతావు, మంచిగా ఇన్వాల్వ్ అయితే ఒక సాంగ్ పెడతావు, మంచిగా ఇన్వాల్వ్ అవుతా. ఏంది సార్ ఒక ఫ్లో మిస్ అవుతుంది, చెప్పండి నెక్స్ట్ ఏంటి సార్? చెప్తా సార్, అన్నీ చెప్తా. ఇప్పుడు హీరోయిన్ వచ్చేసి సాంగ్ అయిపోయాక ఒక ఖాళీ రూమ్లోకి తీసుకొని లెట్స్ డూ ద డీడ్ టు రైట్ అంటుంది. ఇక కసా బిసా మసాలా అంతా అయిపోద్ది. ఇది అయిపోయాక
మన హీరోకి ఒక గిఫ్ట్ ఇస్తుంది. ఆ గిఫ్ట్ ఇచ్చి నువ్వు సచ్చే రోజు అంటే తనకు తెలియదు కదా, సో 26th 25th ఆ పలానా డేట్ రోజు మాత్రమే ఇది తెలిసి చదువు అని చెప్పి ఒక గిఫ్ట్ ఇస్తుంది సార్. తర్వాత హీరో పాప వెళ్ళిపోతాడు సార్ వేరే దగ్గరికి, వాళ్ళ మమ్మీ డాన్స్ చేయదో అంటే అక్కడికి వచ్చేస్తాడు. కానీ సార్ ఇక్కడ మెయిన్ సినిమాలో లైఫ్ చేంజింగ్ సీన్ సార్. మీకు గుర్తుగా సార్ ట్రైన్లో నేను చదవను ఆడతాను అంటే మనోడేమో వద్దు చదివే ముద్దు అన్నాడు. ఆ అమ్మాయి కలుస్తుంది సార్. పాపం ఆ అమ్మాయికి చెయ్యి ఉండదు సార్. పాపం ఆ అమ్మాయి వచ్చేసి ఇద్దరికి వచ్చి చిన్న డిస్కషన్ జరిగింది. ఆ అమ్మాయి ఇప్పుడు పంచడలాగేస్తుంది, నాకు చెయ్యలేదు ఇప్పుడు నా చెయ్యి చూసి చెప్పు అని. ఇట్లా హీరో షాక్ అవుతాడు, ఓ షేట్ అంటే ఎట్లా అని. ఇది సార్ లైఫ్ చేంజింగ్ సీన్ సార్ ఈ సినిమాలో. థింగర్ది సార్, ఐఎస్ వచ్చి చెయ్యిపోయినా కూడా నమ్మకం రాలేదు హీరో మీద. అయినా సార్ ఈ కాన్సెప్ట్ అయితే బాగుంది సార్. అంటే ఏంటి ఇప్పుడు చెయ్యి లేకపోతే జ్యోతిష్యం చూడలేం, సో వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళే రాసుకోవచ్చా? ఈ కాన్సెప్ట్ అయితే కొత్తగా ఉంది సార్. అంటే ఏంటి ఇప్పుడు ఉప్రే సినిమాలో కాయ కచోరీలాగా ఇక్కడ హీరో అతనే కట్ చేసుకుంటాడు, నా ఫ్యూచర్ నేనే మార్చుకుంటా అని. అంటే ఇప్పుడు కట్టింగ్ కొంచెం ట్రెండింగ్లో ఉంది కదా. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆ సినిమాతో కంపేర్ చేస్తారేంటి సార్? ఎండింగ్ ఎలా ఉంటుందో తెలుసా? మన సినిమాలో ఎండింగ్ ఎలా ఉంటుందో తెలుసా? చమ్మ ఈడు ఎండింగ్ ఈ రేంజ్లో చెప్తున్నాడు అంటే గట్టిగానే ప్లాన్ చేసి ఉంటాడు సార్. నమ్మకం ఉంది సార్. మీరు చెప్పండి నెక్స్ట్ ఏంటి, ఏం జరగబోతుంది? చెప్తా సార్ చెప్తా. క్లైమాక్స్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. హీరో చచ్చిపోతున్నాడు సార్. హీరో చచ్చిపోయే రోజు ఇవ్వాలి. అయితే అందరికీ టాటా బాయ్ బాయ్ చెప్తాడు, వాళ్ళ అమ్మకి చెప్తాడు, ఫ్రెండ్కి అందరికి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు గుర్తొస్తుంది సార్ హీరోకి, ఓ షీట్ నాకు గిఫ్ట్ ఇచ్చారు, గిఫ్ట్ చూద్దాం హీరోయిన్ ఏమి ఇచ్చిందో అని చెప్పి చూస్తాడు. ఓ షీట్ ఇది నా డైరీ నాకు ఇచ్చిందా అని చెప్పి సర్ప్రైజ్ అవుతాడు సార్ హీరో. తర్వాత ఇంకా చూస్తూ ఉంటాడు పేజీలు. లాస్ట్ పేజీలో హీరోయిన్ రాస్తుంది సార్. ఏమని రాస్తుంది సార్? హీరో నువ్వు చచ్చిపోతావు నాకు తెలుసు, కాకపోతే మనం కలవకూడని వాళ్ళని కలిసినాం. అదే కాకుండా నీ చేతిలో ప్రేమ రేఖ లేదు అనుకున్నావు, నీ చేతిలో నా ప్రేమ చూడు అంటది. అదే కాకుండా మన ఇద్దరిలో ఒకలే బతకాలి, ఆ బతకాల్సింది ఒకలే అయితే అది నువ్వే కావాలి, నీకోసం నేను చచ్చిపోతే నేను సూసైడ్ చేసుకోబోతున్నా ఇవాళ, నువ్వు చదివే టైంకి నాకు యాక్సిడెంట్ అయిపోతుంది అని చెప్తా సార్. కట్టుపన్న హీరోయిన్ సార్ కారు పట్టుకుని అట్టట పోతూ ఉంటుంది. ఖతం సార్ లారీ వచ్చి గుద్దుది, ఖతం ఇట్లా దొరుకుని వస్తుంది సార్. ఇప్పుడు హీరోయిన్ చావు బతుకు సిచ్యువేషన్లో ఉంటుంది సార్. సార్ మీరు స్టోరీ ఎడిపోతుందో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఒక లాజికల్ ఫ్లో ఆఫ్ థాట్ ఉందా? ఇప్పుడు హీరో హీరోయిన్లు ఒకలే బతకాలని మనం ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసినాం, ఏడ చెప్పినాం, ఏడ రాసి ఉంది ఇద్దరు ఒకలే బతకాలి అని? ఇదే కాకుండా హీరో ఇన్ని రాసుకుంటాడు, మళ్ళీ చెప్పిన కదా ప్రేరణ పిత్తు ఇవన్నీ రాస్తాడు. ఇప్పుడు ఇట్లా ప్రేరణ చచ్చిపోబోతుంది అని చెప్పి ముందే తెలియదా సార్ హీరోకి? చెప్పండి. అయినా అది కూడా పక్కన పెడదాం. హీరోస్ మోస్ట్ సీక్రెట్ ఫ్యూచర్ మొత్తం రాసుకున్న డైరీ ఇన్నాళ్ళు మిస్ అయిందే, ఏడపోయింది అని చెప్పి ఒక థాట్ కూడా రాలేదా సార్ హీరోకి? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఓకే అయినా కానీ చెప్పండి నెక్స్ట్ ఏంటి? అంటే సార్ అది ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు? ఇప్పుడు హీరో చచ్చిపోతున్నా ఆ టెన్షన్ ఉండండి మీరు, మీకు అన్ని ఎండింగ్లు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు మన సినిమా ఎండింగ్ ఎలా ఉంటుందో తెలుసా మీకు? మళ్ళీ చెప్తున్నాడు అంటే మనోడు మామూలుగా ప్లాన్ చేయలేదు క్లైమాక్స్. సార్ నాకు నమ్మకం ఉంది సార్, చెప్పండి సార్ నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు హీరో కాల్ చేస్తాడు సార్. కాల్ చేసి ఇంకా ప్రేరణ బెడ్ మీద పడుకొని ఉంటుంది, స్పీకర్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు సార్. ఇక్కడ డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్ సార్, మీరు క్వశ్చన్ అడగొద్దు ఇలాంటి సీన్లు, మరి ఎమోషన్ మరి. సో ఇప్పుడు హీరో ఫోన్ చేసి చెప్తాడు, ఏ పాప యు ఆర్ లివింగ్ ఆర్ స్టిల్ డైయింగ్, ఐఎమ్ కమింగ్ టుమారో లెట్స్ మీట్. నా కోసం నువ్వు సావాలనుకున్నావు, నీ కోసం నేను బతకలేనా, ఐ విల్ లివ్ ఫర్ యూ అంటాడు సార్. ఇంక ఇప్పుడు వెంటనే పోవాలి, ఇటలీ పోవాలి, ఎట్లా పోవాలి అని చెప్పి ఎతుకుతూ ఉంటే ఒక పెద్ద క్రూజ్ షిప్ వెళ్తూ ఉంటుంది సార్. అక్కడ క్యాప్టెన్ ఉన్నాడు కదా సార్, ఈ క్యాప్టెన్ వచ్చేసి మన క్రింజ్ కామెడీ క్యాప్టెన్ అనమాట. సో హీరో ఇంక ఎగురుకుంటూ వచ్చి ఇట్లా ల్యాడర్ పట్టుకున్నాక ఇంకా క్యాప్టెన్ వచ్చి యూ ప్రభాస్ యూ ఓన్లీ దా బండెక్ అంటాడు. ఇంకిద్దరు కలిసిపోతారు సార్. మరేంటి సార్ హీరో ఇంకా బోట్ ఎక్కి చేరుకున్నాడా సార్? ఏమైంది నెక్స్ట్? ఇప్పుడు క్లైమాక్స్లా కిందకెళ్ళి సునామీ, మీదికెళ్ళి వర్షం, ఉరుములు మెరుపులు, ఇవన్నీ హీరోకి అగెన్స్ట్గా ఉన్నాయి సార్. హీరో చేరుకోగలుగుతాడా? అది సార్ కాన్సెప్ట్. సార్ ఏంటి సార్ సునామీయా? సార్ నెక్స్ట్ లెవెల్ సార్. సినిమాలో సునామీ వేయడం చూపించింది సార్ ఇప్పుడు దాకా తెలుగు సినిమాలో. అది సార్ నెక్స్ట్ చెప్పండి సార్, తట్టుకోలేకపోతే ఏమవుతుంది ఇప్పుడు సార్? ఈ సునామీ వల్ల ఓ పెద్ద అల వస్తుంది. అల రావడం వల్ల ఒక చిన్న బోట్ వచ్చి ఈ పెద్ద బోట్కి పెద్ద బొక్క పెడుతుంది. ఆ బొక్క పెట్టడం వల్ల ఈ పెద్ద బోట్ మునిగిపోబోతుంటుంది. దానివల్ల వీళ్ళు ఇంకా లైఫ్ జాకెట్లు లైఫ్ బోట్లు వేసుకొని పదప దిగిపోతూ ఉంటారు సార్ హీరో ఇంకా క్రూ అంతా. సార్ సునామీ వస్తే లైఫ్ జాకెట్ లైఫ్ బోట్ ఏంది సార్? ఓకే నెక్స్ట్ ఏంటి మరి? హీరో ఏం చేయబోతాడు చెప్పండి సార్. ఇప్పుడు సార్ మనం పెట్టే 300 కోట్లు వసూలు, పైసా వసూలు విఎఫ్ఎక్స్ సీన్ సార్. ఇలా అందరు తప్పించుకుంటూ ఉంటారు, హీరో పాపం ఒక్కడే బోట్లో ఉంటాడు సార్. ఇప్పుడు మైండ్లోకి వస్తుంది సార్, 1% మాత్రమే తలరాత మార్చుకుంటారు, 1% నువ్వే ప్రభాస్ అని చెప్పి ఇట్లా ఫుల్ సౌండింగులు సార్. ఇట్లా వర్షం పడుతూ ఉంటుంది, బోట్ ఇట్లా ఫ్లిప్ అయిపోతూ ఉంటుంది, టైటానిక్ సినిమా మాదిరి. పైరట్స్ ఆఫ్ కరేబియన్ మ్యూజిక్ మాత్రం కొడతారు సార్ బ్యాక్గ్రౌండ్లో. ఇదే గ్యాప్లో హీరో పరిగెట్టుకుంటూ వెళ్తాడు, దూక్కుంటూ ఎగురుకుంటూ. లాస్ట్కి షిప్ మునిగిపోతుంటే షిప్ మీదకి వచ్చి ఫ్లేర్ గన్ తీసి ఇట్లా ఫ్లేర్ గన్ పైకి కొడతాడు సార్. సార్ అసలు ప్లాన్ ఏంటి? హీరో అతను రాతను ఎలా మార్చుకోబోతున్నాడు చెప్పండి సార్. అసలు సినిమా మొత్తం అదే చెప్తున్నాను కదా, రాత మార్చుకుంటాడు అని ఎలా మార్చుకోబోతున్నాడు సార్? ఇప్పుడు ఆ ఫ్లేర్ అని కాల్చాడు ఏమైనా అయిద్దా? ఏం జరగబోతుంది చెప్పండి సార్.
ఇప్పుడు సార్ ఆ ఫ్లేర్ గన్ చూసి ఆ క్యాప్టెన్ ఆ లైఫ్ బోట్ని చూసి అరే ఎవరినో మర్చిపోయినా మన వెనకకి వెనకకి పోయి ఆయన తీసుకొద్దాము, మనం చచ్చినా పర్లేదు ఆ బతుకుని తీసుకొద్దాం అని చెప్పి వెనక్కి వెళ్తూ ఉంటారు సార్. ఇదే గ్యాప్లో హీరో ఆ షిప్ అంతా మునిగిపోయి ఇట్లా కిందికి వెళ్ళిపోతాడు సార్. ఇట్లా కళ్ళు తిరిగిపోయి ఇట్లా పడిపోయి ఇట్లా మునిగిపోతూ ఉంటాడు సార్ వాటర్లో. మునిగిపోతున్న గ్యాప్లో హీరోయిన్ అప్పుడు సంతకం పెట్టిన డబ్బా క్లైమాక్స్ అది అని చెప్పినా కదా సార్, ఆ డబ్బా ఇట్లా అది తేలుకుంటూ పైకి వచ్చి హీరో చేకి తగ్గుతుంది, హీరోకి మేలుకు వస్తుంది, ఐ హ్యావ్ టు లీవ్ అని చెప్పి ఇట్లా పైకి వస్తాడు సార్. పైకి వచ్చినాక ఆ మెడికల్ సప్లైస్ ఉన్న డబ్బా దానికి ఒక చైన్, ఆ చైన్ హీరో చేతిలో ఉంటుంది సార్. ఎదురుగుండా సునామీ సార్. సునామీ అంటే ఓ 50 feet 100 feet మాదిరి ఒక పెద్ద అల వస్తుంది సార్. హీరో అలను చూస్తాడు సార్, ఇయో అని చెప్పి అరుస్తాడు సార్. అప్పుడు సీన్ కట్ చేస్తాం సార్. ఎస్ సార్ అది సార్ సునామీ హీరో పైసలు తీసుకోండి, మీరు తీసుకోండి, ఎంజాయ్ చేయండి. చెప్పండి క్లైమాక్స్ ఏమవుతుంది చెప్పండి సార్. అదే సార్ ఎండింగ్ ఎలా ఉంటుందో తెలుసా మన సినిమాది. చెప్పండి సార్ క్లైమాక్స్ చెప్పండి ఏమైంది. నాకు తెలియదు సార్, అందుకే అప్పటి నుంచి ఎండింగ్ ఎలా ఉంటుందో తెలుసా అని అడుగుతున్నా సార్. చెప్పండి సార్ ఎండింగ్ ఎలా చేద్దాం. ఓరి అమ్మ బడవా, ఇన్ని రోజులు క్లైమాక్స్ నన్ను అడుగుతున్నాను అప్పటి నుంచి. సరే ఒక పని చేద్దాం, లైఫ్ బోట్ వచ్చి హీరోని సేవ్ చేస్తుందని పెడదాం. అవ్వదు సార్ అలా, ఎందుకంటే ఇప్పుడు సునామీ వస్తే పెద్ద పెద్ద బిల్డింగ్లే మటాష్ అవుతాయి. అదే ఈ లైఫ్ బోట్ అంతా సార్ జుజుబి. ఇదే కాకుండా మనిషిని అయితే నుజ్జు చేసేస్తుంది సునామీ. ఇదే గ్యాప్లో పోనీ హెలికాప్టర్ ఏమన్నా వస్తుందా అంటే హెలికాప్టర్ కూడా రాలేదు సార్. మరి ఈ ధైర్యంతో బెటర్ సునామీ, నువ్వు నాకు అర్థం కాదు. సునామీని హీరో తప్పించుకోవడం చూపిస్తే 20 ఏళ్ళు ట్రోల్ చేస్తారు నిన్ను నన్ను. పోనీ తగ్గిద్దాం, అది ఆ లెవెల్ తగ్గిద్దాం. సునామీ వద్దు, వరద పెడదాం, లేదా వరద వద్దు బోటుకు వచ్చిన బొక్క పెడదాం, లేదా ఒక అర్త్క్వేక్ అన్న పెడదాం. అన్ని కలిపొద్దు, ఉండాలి సునామీ ఉండాల్సిందే, ఉండాలి అంతే. ఓకే ఇంకేం చేస్తాం, సునామీ దగ్గర కట్ చేద్దాం. ఇంకా ఫ్యాన్స్కి చెప్దాం ఎండింగ్ ఎలా ఉంటుందో తెలుసా అని, వాళ్ళే రాసుకుంటారు థిరీలు. అలాగే హార్డ్ కోర్ ఫ్యాన్స్ లడ్డులో థిరీలు అని చెప్పి మళ్ళీ డిఫెండ్ చేస్తారు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది సార్. అదే కాకుండా సార్ హీరో వచ్చేస్తాడు సార్, నెక్స్ట్ డేనే హీరో వచ్చేస్తాడు. హీరోని కూడా 1 day బ్రెయిన్ సర్జరీ అంతా సెట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. హీల్ అయిపోయి రెడీ ఇంకా బతికేస్తుంది. హీరోని బయటకు వస్తుంది. హీరో కూడా సునామీ సర్వైవ్, ఒలింపిక్ స్విమ్మర్ సార్. హీరో స్విమ్మింగ్ చేసుకుంటూ వచ్చేస్తారు సార్ ఇట్లీ వరకు. ఇద్దరు ఇలా కలుస్తారు సార్. అదే ఈ స్విమ్మింగ్ చేసుకుంటూ సావు బతుకుల్లో వస్తూ కూడా హీరో ఒక రోజ్ ఫ్లవర్తో వస్తాడు సార్. ఇద్దరు కలుస్తారు సార్, రాధేశ్యామ్ అంటూ సార్. ఇది సార్ మన సినిమా బ్లాక్ బస్టర్ నెక్స్ట్ లెవెల్ సినిమా ఇది సార్. టైటిల్ వచ్చేసి రాధే శ్యామ్ సార్. 1 day సునామీలో స్విమ్మింగ్ చేసుకుంటూ పోయిన హీరో సార్. నా 300 కోట్లు మట్టి కొట్టుకుపోయినట్టే సార్. వండర్ఫుల్, బ్రిలియంట్ సార్. సో థ్యాంక్ యూ గైస్. ఇది వచ్చేసి మన రాధేశ్యామ్ పిచ్ మీటింగ్ అండి. ఇప్పుడు కొంతమంది వచ్చి అంటారు ఆ 1 day ఎలా జరిగింది, 1 day రాలేదు ప్రభాస్ గారు 1 week తర్వాత వచ్చారు, ప్రభాస్ గారు 1 month తర్వాత వచ్చారు. కానీ ప్రభాస్ గారు గడ్డం చూడండి, గడ్డం ఎంత పెరిగింది, 1 day ఎంత ఉందో అంతే ఉంది. అంటే ఇప్పుడు ఆ సునామీ సీన్లో గడ్డం ఎంత ఉంది, తర్వాత సీన్లో ఎలా ఉంది. బట్టలు చూడండి, బట్టలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో మీరు మళ్ళీ వారం పట్టింది, 2 వారాలు పట్టింది, 1 రోజులు పట్టింది అనకండి. అది జస్ట్ నెక్స్ట్ డేనే జరిగింది, ఎందుకంటే అలా పగలైంది, హీరో వచ్చాడు అన్నట్టు చూపించారు. అర్థమైంది కదా. సో చూసేయండి బార్ పిచ్ మీటింగ్స్. కలుద్దాం మళ్ళీ వచ్చే వారం. థ్యాంక్ యూ గైజ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. చాలా వర్క్ వెళ్తుందండి, చాలా కష్టపడుతున్నాం. ప్లీజ్ మాకు మోటివేషన్ రావాలి, ఉత్సాహం రావాలంటే మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ గైజ్.